చూసుకున్నట్టయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్ అమెరికా మధ్యలో, దీనివల్ల ఇండియన్ గ్యాస్ మొత్తం కూడా ఎల్పిజి సిస్టమ్ అంతా కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హోటల్స్కి ప్రతి ఒక్కదానికి కూడా ఆఫ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అదేవిధంగా గ్యాస్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తుంది. దీనిపై మీరు సామాన్యుడిగా ఎలా స్పందిస్తారు ఈ విషయంపై? అంటే వాస్తవానికి యుద్ధాలు జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు కానీ అక్కడ మనకు చెరువుల పరిశ్రమలు మనకు వచ్చేటువంటి ఇబ్బంది, ఎందుకంటే దేశాల మధ్యలో మనకు అక్కడి నుంచి బయట దేశాల నుంచి రావాలి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఒకటి అంటే ఏంటంటే ఫస్ట్ మోసం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కొరత లేకున్నా కూడా కొరత సృష్టిస్తారు. అంటే అవసరం ఉంది, వీళ్ళకు అవసరం తగ్గట్టు ఉంది కదా, వీళ్ళు అవసరము ఇక వీళ్ళు కంపల్సరీ తీసుకుంటారు ఆ పేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలకు దోచుకోవాలని మన దేశం కూడా ఫస్ట్ మనల్ని మోసాలు తెచ్చడానికి ముందుగా అది చేస్తాడు. అంటే లేదని చెప్పి నేషనల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు హోటల్స్కి ఎక్కువగా నేషనల్ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఆదా చూసి వాడుకోండి, ఇష్టానుసారంగా సరే ఇన్ని రోజులు ఉన్నట్టు కాకుండా కరోనా టైంలో ఏ విధంగా చూసి ఇట్లా వాడుకున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా కొద్దిగా యుద్ధ పరిస్థితి నడుస్తుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే మన ఇరాన్ యుద్ధం కానీ అరబ్ కంట్రీస్ కానీ ఇవన్నీ దేశాల నుంచి మనకి ఎందుకంటే చెమురు అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి రావడం వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మనం చూసి జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తే దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ కూడా సూచనలు చేస్తుంది. దాన్ని ఏం చేస్తారు ఈ అక్రమ దళారులు ఏం చేస్తారంటే ఇక దొరికిందే సంద అన్నట్టు ఇష్టానుసారంగా రేట్లు పెంచేసుకోవడం. అంటే మన దగ్గర నుంచి మన ప్రజల్ని మోసం చేయడానికి దోచుకోవడానికి కోసం మనోడే ఫస్ట్ ప్రయత్నం చేస్తారు ఆ దేశాల కన్నా. ఇలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అందరూ కూడా అవసరానికి తగ్గట్టు వినియోగించుకోండి ఇష్టానుసారంగా. సరే ప్రతిదానికి వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి కూడా మరీగా గ్యాస్ వాడకుండా అన్నిటికీ అవసరమైనటువంటి ఫుడ్కి ఏదైనా తినడానికి కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడుకుంటే గట్రా బాగుంటుందని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఇదంతా కూడా సామాన్యులపైన అధిక భారంగా ఉంది. అంటే గ్యాస్ రేట్లు పెరగడం కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది ఆ యుద్ధం వల్ల. ప్రతి ఒక్క సామాన్యుడు భారతీయుడి పైన ఒక భారం మోయలేని భారంగా మారిపోయింది ఈ రోజులలో. దీనిపై మీరు ఏమంటారు? అదే అండి, అక్కడి భారం వాళ్ళకన్నా మనోడు ఎక్కువ చేస్తారు. నేను ఒకటి ఏమంటున్నా అంటే బయట దేశాల్లో కొత్త కొడుతున్నా కూడా మన ఇండియాలో ఎక్కువ సృష్టిస్తారు. దానికి లేని దానికి ఉన్నట్టు సృష్టించడము, ఉన్నట్టు లేని సృష్టించడము. అరే దొరికింది కదా, ఇక దొరికిన టైం దొరికింది కదా, సందర్భం దొరికింది, ఇక లాగుదాం ప్రజలు, సాధారణ ప్రజలు అయితే ఎవడైతుంది నాకు డబ్బులు రావాలని నేను ఏ విధంగా మోసంగా నేను డబ్బులు చంపాయాలనే ఉద్దేశంతో ఉంటారు తప్ప మరి దాన్ని ఆ విధంగా మనం తక్కువ సరే 10 రూపాయల రేటు ఉన్నదానికి సరే 11 రూపాయలు వేసి 11 రూపాయలు తీసుకుందామని ఉంటుంది. కానీ ఏమంటే నాకు దొరికింది కదా ఇప్పుడే రాబట్టుకోవాలి, మొత్తం 10 సంవత్సరాల పైసలు ఇప్పుడే రాబట్టుకోవాలని ఏంటంటే 10 రూపాయలకి 20 రూపాయలు పెట్టుకునే స్థితిలో మన ఇండియన్ ప్రజలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. జనాలు కూడా అదే రకంగా ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు, ఏమైతుంది మళ్ళీ మనకు దొరకదేమో అని చెప్పేసి అవసరం ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా డబ్బులు పెట్టి అదేవిధంగా ఉంటారు. ఇలా మనకు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి ఏం కాదు, ఎక్కడున్నా కూడా మనకి ఎలాంటి కొరత కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇలా ఇరాన్ నుంచి రాకుండా అరబ్ కంట్రీలలో కూడా ఇలా మనము ఆయిల్ వస్తుంది. ఏదే ఒకదాని నుంచి కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకొకటి చూసుకుంటుంది గవర్నమెంట్.